ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు రక్తము వలన, క్రీస్తు పరిశుద్ధ రక్తము వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపాశ్చర్యములచే, ఆమె కృప ఐశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి. పాపములు క్షమించబడ్డాయి. ప్రియులారా, వేరొక మార్గం లేదండి. మనకు క్షమాపణ దొరికింది అంటే క్రీస్తు రక్తము వలన మనము విముక్తి గావించబడ్డాము. ఆయన రక్తము విలువైనటువంటిది, అమూల్యమైనటువంటిది, వెలకట్టలేనటువంటిది. ప్రియులకు దేవుని బిడ్డల, మనం దేవుని ఏదన్నా ప్రార్థన చేసినప్పుడు వాక్యాధారముగా ప్రార్థన చేస్తే మనకి త్వరగా దేవుని యొక్క వరాలు, దేవుని యొక్క దీవెనలు మనకు అనుగ్రహించబడతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీకు అందరికీ ఒక మాట చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. ఏంటంటే, ఈ ఆధునిక ప్రపంచంలో సాతానుడు చేసేట నాటకం ఏంటో తెలుసా? సాతానుడు ఆడేటువంటి నాటకం ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? ఆధునిక ప్రపంచంలోనే కాదు, బైబిల్ మొత్తం మీద సాతానుడు ఏం చేశాడో తెలుసా? ఏం ప్రయత్నం చేశాడో తెలుసా? ప్రారంభము నుండి సిలువలో మరణించే వరకు కూడా సాతానుడు భయపడింది యేసు ప్రభు యొక్క రక్తానికే. భయం. యేసు ప్రభు సిలువల రక్తాన్ని కార్చకుండా ఉండాలి అని సాతానుడు శత విధాలుగా ప్రయత్నం చేశాడండి. ప్రారంభం నుండి కూడా ఏం చెప్పాడు? ఎడారిలో శోధించబడ్డ తర్వాత 3 శోధనలలో నిన్ను రాజును చేస్తా. ఏం చేస్తానన్నాడు? నిన్ను ఎత్తైన శిఖరం మీదకి తీసుకొని వెళ్ళి భూలోకములో ఉన్నటువంటి సంపదలన్నీ చూపించి ఏమన్నాడు? ఇవన్నీ నాయే, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా, నేను రాజును చేస్తానన్నాడు. యేసు ప్రభు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. కారణం, యేసు ప్రభు తన రక్తాన్ని కార్చాలి అని ఆయనకు తెలుసు. ప్రియులారా, ఆ తరువాత మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో ప్రియులారా పేతురు గారితో పలుకుతాడు. పేతురు గారి ద్వారా పలుకుతాడు. ఏమంటాడు? యేసయ్యా, ఇది నీకు ఎన్నటికి జరగకుండునుగాక. ఏది? సిలువలో రక్తాన్ని కార్చటం. సిలువలో రక్తాన్ని కార్చటం. 22వ వచనాన్ని చదువుకుందాం. 16వ అధ్యాయం మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 22. అంతటా పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, యేసయ్యను ప్రక్కకు కొనిపోయి, ప్రభు దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక. ఇది ఎన్నటికి నీకు సంభవింపకుండా. ఏది జరగకూడదు అంటండి. పైన చెప్తాడండి, నేను సిలువలో మరణించాలి, నా రక్తాన్ని కార్చాలి పాపక్షమాపణ కొరకై అని అంటాడు. పిల్లలు, ఇది నీకు ఎన్నటికీ జరగకుండునుగాక. సాతాను యొక్క శోధన. వెంటనే ప్రభు ఏమంటాడు తెలుసా? చీపో సైతాను. సాతాను యొక్క పన్నాగం ఏంటంటే యేసు ప్రభు సిలువనెక్కకూడదు. ఎప్పుడైతే యేసు ప్రభు సిలువనెక్కుతాడో, ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో తన యొక్క రక్తాన్ని కారుస్తాడో, సైతాను రాజ్యం కూల్చబడుద్ది, దేవుని రాజ్యం స్థాపించబడుద్ది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు నిరంతరము కూడా యేసు ప్రభును శోధించాడు. బిడ్డలారా, గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు కూడా, ప్రభువా తండ్రి, నిశ్చిత్తమైనచో ఏం పదం వాడతాడు అక్కడ? ఏం పదం? ఈ పాత్రలో ఏముంటుందండి? దివ్య బలి పూజల పాత్రలో ఏముంటుంది? క్రీస్తు రక్తం. ప్రియులారా, నిశ్చిత్తమైనచో ఈ పాత్రని నా నుండి, ఏంటిదది? సాతాను శోధన. ఏంటిదండి అది? ఇక్కడ పాత్ర అంటే శ్రమలు అని కూడా అర్థం, మరణం అని కూడా అర్థం. ప్రియులారా,
ఈ పాత్రని నా నుండి సాతాను శోధనది. సాతాను శోధనని ఎలా చెప్పగలం? వెంటనే ప్రభు వచ్చి శోధనలకు గురి కాకుండాటకై మేల్కొని ఉండి ప్రార్థన చేయండి. అదే యేసు భగవానుడు సిలువలో ఉన్నప్పుడు కూడా శోధించబడ్డాడు. అంగీకరించాలి మనం. చివరి ప్రాణంలో ఉన్నప్పుడు నా దేవా నా దేవా నన్నేలా చేయబడిచింది. ప్రియులకు దేవుని బిడ్డ, సాతానుడు యేసు ప్రభు జీవించినంత కాలము కూడా యేసు ప్రభు రక్తాన్ని చిందించకూడదు. కారణం ఏంటంటే పాప క్షమాపణకై రక్తము చిందించబడాలి. పాత నిబంధన గ్రంథములో ఏ విధముగానైతే ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు తన పాపముల కొరకు ఒక గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని చిందించేవాడో, అదే విధముగా మనందరి స్థానముల పిల్లారా యేసు ప్రభు ఒకే ఒకసారి బలులన్నిటికీ సమాధానముగా ఆ సిలువ బలిలో తన రక్తాన్ని మన కొరకై చిందించాడు. కానీ సాతానుడు కోరుకుంది ఏంటంటే ఆ రక్తము చిందించబడకుండా ఉండాలి. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా ఈ మాట దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా సాతానుడు ప్రియులారా యేసు ప్రభు యొక్క రక్తము చిందించబడకుండా జాగ్రత్త పడుతున్నాడు. అది ఎవరి ద్వారా బోధిస్తున్నాడు? బోధకుల ద్వారా, గొప్ప గొప్ప బోధకుల ద్వారా, గొప్ప గొప్ప ప్రసంగికుల ద్వారా, గొప్ప గొప్ప టీవీ బోధకుల ద్వారా ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. ఈ ఆధునిక ప్రపంచంలో నెరవేర్చబడుతుందండి. సాతానుడు మాట ప్రకారమే చాలా సంఘాలు జీవిస్తున్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలా సంఘాలలో వెళుతున్నాము, కూర్చుంటున్నారు, వాక్యాన్ని ఆలకిస్తున్నారు, పాటలు పాడుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. క్రీస్తు రక్తం ఎక్కడ చిందించబడుతుంది? అక్కడ ప్రభు యొక్క బలి ఎక్కడ అర్పించబడుతుంది? అక్కడ దివ్య బలి పూజ ఉందా? అక్కడ దివ్య బలి పూజ ఉందా? లేదు. దివ్య బలి పూజ లేదండి అక్కడ. ప్రభు అంటున్నాడు, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేస్తే తప్ప మీలో నిత్య జీవితము ఉండదు. చాలా స్పష్టముగా చెప్పాడండి. మీతో నిశ్చయముగా చెప్పుచున్నా అంటాడండి. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేస్తున్నానే తప్ప మీలో నిత్య జీవితం లేదు. మరి క్రీస్తు రక్తము దివ్య బలి పూజ సమర్పించబడకుండా ఏ విధముగా మనకి తన యొక్క దివ్య సప్రసాదం అందుతుంది? నేనేమంటానంటే ఒక గురువుగా నేను అర్థం చేసుకునే రీతిలో ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా సాతానుడు అనేటువంటి వాడు బోధకులలోనే జ్వరపడ్డాడు. సాతానుడు అనేటువంటి వాడు బోధకుల ద్వారానే బోధిస్తున్నాడు. ఎట్లాంటి బోధకుల ద్వారా? గొప్ప బోధకులు అని చెప్పుకునేటువంటి బోధకుల ద్వారా. జాగ్రత్త వహించుదాం ప్రియులారా, వాక్యాన్ని ఆలకించుదాం. నేను కూడా బోధిస్తున్నా టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా, కొన్ని వేల మంది చూస్తున్నారు, కాదంటల్లా. కానీ ప్రియులారా వాక్యం అనేటువంటిది మనల్ని బలిలోనికి నడిపించాలి. దివ్య బలి పూజ ఉంది కదండి, మొదట ఏముంటుంది? వాక్య పరిచర్య ఉంటుందండి. దాన్ని ఏమంటారు? ద టేబుల్ ఆఫ్ ద వర్డ్ అంటారండి. ఏమంటారు? వాక్కు బల్ల. ఏంటిది? అందరు చెప్పండి అండి. ఏ బల్ల? దివ్య బలి పూజలో నడి పూజకు ముందు దేవుని యొక్క వాక్యం ప్రకటించబడాలి. ఆ వాక్కు మనల్ని నడి పూజలోనికి నడిపించాలి. క్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైనటువంటి శరీరాన్ని రక్తాన్ని స్వీకరించినట్లుగా మనల్ని చెయ్యాలి. ఆ ప్రభు యొక్క రక్తాన్ని స్వీకరించినట్టుగా చెయ్యాలి. అది లేకుండా వాక్యానికి పరిపూర్ణత లేదండి. వాక్యానికి పరిపూర్ణత లేదు ప్రియులారా. కాబట్టి ఈ ఆధునిక ప్రపంచంలో నేను ఎలా అర్థం చేసుకుంటున్నానంటే సాతానుడు బోధకుల ద్వారానే ప్రియులారా, వాక్యం చాలు, వాక్యం చాలు. ఏం చేస్తున్నారు? జ్ఞానం ఉంటుందండి, ఆరాధన లేదండి వాళ్ళ దగ్గర, వర్షిప్ లేదు. ఎవరిని ఆరాధించాలి? యేసు ప్రభుని ఆరాధించాలి. వాక్యం చెప్తున్నా అయిపోయింది. బట్ యూ షుడ్ వర్షిప్. ఆ ప్రభు యొక్క రక్తాన్ని మనం స్వీకరించాలి. ప్రభు ఏమన్నాడు? నా శరీరాన్ని భుజించి నా రక్తమును పానం చేస్తే మీలో నిత్య జీవం లేదు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ,
ప్రభు యొక్క రక్తం అతి పరిశుద్ధమైనటువంటిది, అతి శ్రేష్టమైనటువంటిది. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. సైతానుకి అతి భయంకరమైనటువంటిది క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం ప్రియులారా. నీకు స్వస్థతనివ్వగలిగినటువంటిది, ఆత్మీయ స్వస్థత అన్నిటికంటే ముఖ్యంగా శారీరక స్వస్థత కంటే ముఖ్యం, దానికంటే కూడా ఆ తరువాత శారీరకమైన స్వస్థత ప్రియులకు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయములో ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసయ్య మరణించిన తరువాత కూడా, మరణిస్తూ కూడా మన కొరకై ఆయన ఇచ్చిన దివ్య ఔషధం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచినవాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము. మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ప్రియులారా, క్రీస్తు సిలువలో మరణించి సిలువ మీద వేలాడుతూ కూడా మన కొరకై ఆయన కార్చింది ఏమిటండి? ఆయన పరిశుద్ధ రక్తం ప్రియులారా. ఆయన యొక్క పరిశుద్ధ రక్తం ప్రియులారా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డ, ఆయన రక్తం ఇప్పటికీ కూడా మన కొరకై కార్చబడుతూనే ఉంది. ఆయన రక్తములో విలువ ఇప్పటికీ ఏమీ కూడా తగ్గిపోలేదండి. ఒకసారట ప్రియులారా, ఒక నాస్తికుడు, ఎవరు నాస్తికుడు అంటే ఎవరు? దేవుడు లేడు అని నమ్మేవాడు, దేవుడు ఉన్నాడంటే ఒప్పుకునేవాడు కాదు. ఒక నాస్తికుడు సవాలు విసిరాడంటండి. ఏం చెప్పాడు? సవాలు విసిరాడు. ఏమని సవాలు విసిరాడు? మీరు నమ్ముతున్నటువంటి యేసు ప్రభు రక్తానికి శక్తి లేదు అన్నాడటండి. మీరు నమ్ముతున్నటువంటి యేసు ప్రభు రక్తానికి శక్తి లేదు, విలువ లేదు అని అన్నాడటండి. ఈ గురువు ఎవరైతే అతనితో డిబేట్కి వెళ్ళాడో అతను అన్నాడట, చెప్పుండొచ్చండి పర్లేదు, అతను అన్నాడట, ప్రియులారా ఎందుకు అలాగంటున్నావు అంటే, యేసు ప్రభు రక్తానికే శక్తి ఉన్నట్లయితే ఇంకా ఎందుకు ఈ లోకంలో ఇంతమంది పాపములో బ్రతుకుతున్నారు? అర్థమవుతుందండి? యేసు ప్రభు రక్తానికే శక్తి ఉంటే అందరి పాపాలను కడిగివేయాలి, అందరూ పరిశుద్ధులుగా ఉండాలి కదా, అందరూ పావనంగా ఉండాలి కదా, ఎందుకని ఇంకా పాపములో బ్రతుకుతున్నారో? ఇంకా ఎందుకు పాపంలో బ్రతుకుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు రక్తానికి శక్తి లేదు అన్నాడంటండి. ఓహో అలాగా, సరే మంచిదయ్యా అని చెప్పి మీరేం చేస్తారండి అంటే అతను అన్నాడంట, నాకు సబ్బుల కంపెనీ ఉంది అని అన్నాడంటండి. ఏం కంపెనీ? సబ్బుల కంపెనీ, సోప్స్ కంపెనీ ఉందంటండి. మీరేం చేస్తారంటే సబ్బులు వ్యాపారం చేస్తారండి, సబ్బులు కంపెనీ ఉంది అన్నాడంట. ఏం సబ్బు మీ సబ్బు అంటే ఆయన వాళ్ళ సబ్బు పేరు చెప్పాడు. వెంటనే అన్నాడట ఈ గురువు తేరుకొని, మీ సబ్బు పనికిరాని సబ్బు అన్నాడంటండి. మీ సబ్బు పనికిరాని శుద్ధ వేస్ట్ సబ్బు అన్నాడంటండి. ఎలా అనగలరు? మాది మంచి కంపెనీ అన్నాడంట. మాది కాస్ట్లీ సబ్బు, ఏంటిదంట లక్సో మైసూర్ శాండిలో బాగా కాస్ట్లీ సబ్బు అన్నాడంటండి. లేదు లేదు మీ సబ్బు శుద్ధ వేస్ట్ సబ్బు అన్నాడంట. అనేసరికి నీకు ఎలా తెలుసు అంటే, చూడు చాలామంది మురికోళ్ళు ఉన్నారు ఈ లోకంలో, శరీరం అంతా కంపు కొట్టేవాళ్ళు ఉన్నారు అన్నాడు. నన్నేం చేయమంటావు? వాళ్ళు వచ్చి ఆ సబ్బుతో స్నానం చేయాలి, అప్పుడే పోద్ది. సబ్బుతో స్నానం చేయకుండా మురికిపోవాలంటే అట కుదురుద్ది? సబ్బుతో స్నానం చేయకుండా
మురికిపోవాలంటే ఎట కుదురుద్దంటే అప్పుడు ఇతను కూడా అన్నాడంటండి, లోకములో యేసుప్రభు రక్తానికి విలువ తగ్గల, యేసుప్రభు రక్తానికి చేవ తగ్గల. వాళ్ళందరూ కూడా యేసయ్య దగ్గరికి రాకుండా యేసయ్య రక్తము చేత వాళ్ళు కడగటానికి ఇష్టపడతల్లా. దానికి యేసుప్రభు ఏం చేస్తాడు అర్థమవుతుందా? నేను వచ్చి ఆ ప్రభు యొక్క దివ్యస్వ ప్రసాదములో పాల్గొని పశ్చాత్తాపపడి యేసయ్య నీ రక్తము చేత నా పాపాలు కడిగయ్యా అని వేడుకుంటే అప్పుడు కడిగి వేస్తాడు. కానీ అలా చెయ్యకుండా నువ్వు పాపములను బ్రతికితే ఆయన రక్తం కూడా ఏమీ చేయలేదు అని చెప్పి ఈ గురువు ఆ సబ్బుల కంపెనీ నాస్తికుడికి ఒక సలహా కూడా ఇచ్చాడంట. నువ్వు కూడా రా, నిన్ను కూడా కడుగుతాడు యేసయ్య రక్తం, నిన్ను కూడా శుద్ధి చేస్తుంది, నీ పాపాలు కూడా కడిగి వేస్తుంది అని చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పిలాతుడు యేసు ప్రభువుకి మరణశిక్ష వేసినప్పుడు ఏమని చెప్పాడండి? ఏమని చెప్పాడండి? ఈ నీతిమంతుని రక్త విషయమున నాకు సంబంధం లేదన్నాడు. యేసు ప్రభు యొక్క రక్తం ఎటువంటిది? నీతిమంతుని యొక్క రక్తం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరము కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ ప్రభువుని వేడుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే, ఎల్లవేళలా కూడా నీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి శ్రమ ఉన్నా, నీ కుటుంబంలో ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా నీ కుటుంబంలో ఒకవేళ ఏదో పీడించబడుతున్నామంటారు కదండి, తెలియనటువంటి పీడన ఉందంటారు కదండి, యేసు ప్రభు పవిత్ర రక్తములో ప్రార్థన చేసుకో. శక్తివంతమైనటువంటి ప్రార్థన ప్రియులారా, సింపుల్ ప్రార్థన. యేసయ్యా నీ పరిశుద్ధ రక్తాన్ని నా కుటుంబం మీద, నా బిడ్డల మీద ప్రోక్షించయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, దివ్య ప్రసాద ప్రభువా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని గురించి, నీ శక్తి కలిగిన రక్తాన్ని గురించి, నిష్కళంకమైన రక్తాన్ని గురించి మాకు బోధించావు తండ్రి. నీ పరిశుద్ధ రక్తాన్ని నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరి మీద కొమ్మరింపచేయండి తండ్రి. నీ పరిశుద్ధ రక్తముతో కడగండి తండ్రి. నీ పవిత్రమైన దీవెన ప్రభువా నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరి మీద కొమ్మరింపచేయండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా మీరు స్వస్థపరచండి నాయన. కుటుంబంలో వేదన, శాంతి లేక, సమాధానం లేక ఉన్నటువంటి వారిని నీ నిజమైన శాంతిని, సమాధానం ఇవ్వండి తండ్రి. ఈనాడు నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వరసన దీవించండి నాయన. నీ దివ్యమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, ఆత్మీయమైన వలన వారికి దయచేయండి ప్రభువా. పాపం నుండి దూరముగా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి కలిసిన శక్తిని వారికి దయచేయండి ప్రభువా. ప్రభువా, చదువుకునే బిడ్డలు చదువుల సంవత్సరాన్ని ప్రారంభించారు నాయన. నా బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటమే విజ్ఞానానికి మొదటి మెట్టని పలికావు. అటువంటి విజ్ఞానాన్ని, వివేకాన్ని మా బిడ్డలకు ఇవ్వండి నాయన. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో విజ్ఞానమును, వివేకమును, వస్తువు, ఆత్మను గురించి మాట్లాడుతున్నావు. అటువంటి విజ్ఞానాన్ని మా బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో గర్భఫలము లేక నీ ఎడల విశ్వాసముతో వచ్చిన బిడ్డలకు ప్రభువా నీ చిత్తమైతే గర్భఫలాన్ని ప్రసాదించండి నాయన. అప్పుల బాధలలో ఉన్నటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం నాయన. మేము ఎవరి వద్దకు పోగలము నాయన? మా ఆత్మీయ మేలుల కొరకై, మా లౌకిక మేలులను కూడా ఇచ్చేటువంటి వాడవు నీవే నాయన. నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి. ప్రభువా, ఎవరైతే అప్పుల ఊపితో కూరుకొని పోయారు వారికి విడుదల దయచేయండి ప్రభువా. విమోచన ప్రసాదించండి నాయన. బిడ్డలు మాట వెనక, యవన ప్రాయం నుండి బిడ్డలు ప్రభువా చెడు వ్యసనాలకి, తాగుడికి, జూతానికి, అదేవిధంగా డ్రగ్స్కి అలవాటైనటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. దీవించండి నాయన. వారికి శక్తినివ్వండి నాయన. బయటపడే మార్గాన్ని చూపించండి నాయన. వృద్ధాప్యములో ఉండి భయంకరమైన వేదనతో, రోగాలతో ఉన్నటువంటి వారిని మీరు స్వస్థపరచండి నాయన. ఇక నయము కాదన్న జబ్బులను ప్రభువా నీకు నయమవుతున్నాయి ప్రభువా.
ఇదిగో నాడు ఆ యొక్క వ్యాధితో బాధపడుతున్న స్త్రీని, ఆ యొక్క మరణించినటువంటి ఆ బిడ్డను లేపిన దేవా, మమ్మ కూడా లేపమని, నీ శక్తితో నింపమని, నీ వరాలతో నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి.